నాకు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక మాట విన్నా, అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఆయనంట మంచి నాయకుడు కదండి. ఆయన భోజనం చేసేటప్పుడు ఈ ఏమంటారు దాన్ని, లావు బియ్యం ఉంటావే, దొడ్డు బియ్యం, అటువైపు దొడ్డు బియ్యం అంటారు, ఎంతదా ముతక బియ్యం అంటారా ఏమో మరి నాకు తెలియదు, ఒక్కొక్క బియ్యం గింజ ఎంతలా ఉంటుంది, దొడ్డు బియ్యం అంటారు. అవే తింటాడంట ఆయన. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, విన్నాను. అదే తింటాడంట. ఏది మామూలు పేద ప్రజలు అందరికీ దొరుకుతాయి కదా ఆ దొడ్డు, ఎంతలా ఉంటాయి బియ్యం, అదే ఇష్టపడతాడంట ఆయన, అదే తింటాడంట. ఆయన అనుకుంటే ఏంటి, ఆయన అంటే అందరు తిని బతకట్లా, ప్రజలందరూ తిని బతకట్లా, నాకు ఒక్కడికి చోటు ఏంటి, ఆయన ఎక్కువ అదే ఇష్టపడతాడంట. అంటే నేను చెప్పేది, మనం ఎక్కడ మంచి ఉన్నా, ఎక్కడ నీతి ఉన్నా, ఎక్కడ మనకు కావాల్సిందన్నా మనం తీసుకుని నేర్చుకోవాలండి. అంటే నేను చెప్పేది, నేను చెప్పానని చెప్పి ఇంటికి వెళ్ళి బియ్యం బస్తా బయటపడేసి అని కాదు, లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం. ఈరోజు ఉంది, దీనికి అలవాటు పడిపోకూడదు మనం, అంటున్నారా? ఈరోజు ఉందా కదా అని చెప్పి ఈ బాడీని, ఈ శరీరాన్ని దానికి బానిసగా చేయకూడదు. ఈరోజు ఉన్నది రేపు లేకపోయినా బ్రతకగలగాలి. ఉన్నదని ఇచ్చిపోయేదేం లేదు, లేదని